ఇప్పుడు ప్రస్తుతం సారీ మనం ఒకసారి రాఘవ దగ్గరికి వెళ్దాం. ఏపీలో సెల్ఫ్ సర్టిఫికేషన్ ఎనీవే ఓకే లెట్ us గివ్ ఫర్ ద పవన్ ఈజ్ ఆన్లైన్. పవన్ నా మాట వినబడుతుందా? కొంచెం మీ సౌండ్ పెంచండి, ఫోన్ దగ్గర పెట్టండి, మాట్లాడండి. ఈ పాత పన్ను విధానంపై ఏదైతే నిన్న సీతారామన్ గారు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సమావేశాలను ఉద్దేశించి మాట్లాడుతూ పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తున్న యోచనలు ఉన్నట్టుగా తెలిసింది. 1991లో ఒక పన్ను విధానం అనేది ఏర్పాటు చేశారు. 1961లో ఏర్పాటు చేసిన పన్ను విధానాన్ని రద్దు చేయడానికి యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మీకున్న సమాచారం ఏంటి? అక్కడ లైట్ వేస్తావా పవన్ డూ యూ హియర్ మీ? పవన్ ఓకే ఎనీవే వి విల్ మూవ్ టు ద రాఘవ. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కమ్ ఆన్ ద జూమ్. ఓకే సార్. ఈరోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్లో సెల్ఫ్ సర్టిఫికేషన్స్ కు సంబంధించింది స్కీమ్లో భవన నిర్మాణానికి సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఏదైతే 2008 నుంచి వెళ్ళి 2020 వరకు ఎవరైతే ఎల్ఆర్ఎస్ చేసుకున్నారో భవన నిర్మాణానికి సంబంధించింది వాళ్ళు అప్లికేషన్స్ పెట్టారు. ఆ భవన నిర్మాణాలకు సంబంధించింది వాళ్లకు అనుమతి కలిగిస్తాము. అక్రమ నిర్మాణాలు ఏదైతే ఉన్నదో కానీ తదుపరి ఎవరైతే చేశారో వాళ్ళకు అనుమతి ఇచ్చమని చెప్పారు. దీని మీద ఉన్న పూర్తి సమాచారం మీ దగ్గర ఏమున్నది? థ్యాంక్ యూ సార్. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా భవన నిర్మాణ అనుమతులు ఇంకా సులభతరం చేసుకోవటం కూడా అసలు వాళ్ళకి సంతోషం వ్యక్తం చేశారు. అంటే ఈ గత ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సర్టిఫికేట్ కొనాలన్నా 3 బిల్డింగ్లు కట్టాలన్నా లేకపోతే G4 కట్టాలన్నా సరే ప్రతి ఆఫీసు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది ప్రతి ఆఫీసు చుట్టూ తిరుగుతూ 4-5 అధికారులు కూడా కలిసి లంచం ఇవ్వాల్సింది కూడా తెలుస్తుంది. ఎందుకంటే లంచం ఇచ్చి కానీ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని అనుమతులు కూడా సరి చేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక చంద్రబాబు నాయుడు ఒక చారిత్రకమైన నిర్ణయం తీసుకొని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెల్ఫ్ సర్వేషన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ లో భవన నిర్మాణాల అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం నిన్న మార్గదర్శకాలు విడుదల చేసింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థల నుంచి అనుమతులు ఇచ్చేలాగా మార్గదర్శకాలు కూడా ఇప్పటికే జారీ చేసింది. అంటే సిఆర్డి అంటే అమరావతి రాజధాని మినహా అన్ని చోట్ల కూడా అనుమతులు జారీ చేసినట్టు కూడా అధికారులు కూడా తెలుపుతున్నారు. ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి ఇక నుంచి పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు కూడా బదిలీ చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే 300 చదరపు మీటర్ల మించి నిర్మాణాలకు స్వయంగా యజమానులే ప్లాన్ ధృవీకరించి దరఖాస్తు చేసే చట్టంలో మార్పులు కూడా చేసింది. ఎందుకంటే ఈ G4 కూడా G4 అనుమతులు తెచ్చుకోవడానికి కూడా ఇంకా మున్సిపల్ ఆఫీసుకి కానీ లేకపోతే కార్పొరేషన్ ఆఫీసు కానీ రాఘవ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 2008 నుంచి వెళ్ళి 2020 వరకు ఏదైతే అక్రమ నిర్మాణాలు అంటే అక్రమ నిర్మాణాలకు సంబంధించి చాలా క్లియర్గా కొన్ని గైడ్ లైన్స్ గతంలోనే ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రకటించడంలో ఏదైతే ఉన్నదో బిల్డింగ్ రిజిస్ట్రేషన్స్ ఏదైతే ఉన్నదో దానికి సవరించుకోవాలి, దానికి అనుమతులు పొందాలని చెప్తున్నారు. అసలు దీని వెనకాల అంతర్యం ఏమిటి? ఎందుకంటే భవన నిర్మాణానికి సంబంధించి ఏదైతే గైడ్ లైన్స్ మున్సిపాలిటీ కార్పొరేషన్స్ ఏదైతే ఇచ్చారో దాంట్లో చాలా పటిష్టంగా ఇచ్చారు. 257 గజాలు 300 గజాలు 400 గజాలకు ఇన్ని అంతస్తుల బిల్డింగ్ కట్టొచ్చు అని, ఇంత డెప్త్ ఉండాలి, దీనికి సంబంధించిన ఇట్లా ఉండాలి అని చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే ఉన్నాయట్టు భావిస్తుందా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు, లేక ఇప్పుడు ఎవరైతే అప్లికేషన్స్ ఇచ్చుకున్నారో దాన్నే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని అక్రమ నిర్మాణాలకు సవరణ చేసుకుంటూ పోతున్నారా? సార్ అయితే ఈ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన సందర్భంలో అయితే అక్రమ నిర్మాణాలకు కూడా దీనికి ఒకసారి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడైనా సరే నిర్మించుకోవచ్చు, ఆన్లైనే కదా, అది ఎక్కడ ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. అంటే అధికారులు దాకా పోయే పని లేకుండా ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే ఏదైనా సరే దానికి నిర్మాణాలు కూడా అక్రమణదారులకు కూడా ఇది సులభతరం కూడా కావచ్చు. కానీ ప్రభుత్వం దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని కూడా
అయితే ఏ అక్రమణదారులు చూసుకుంటారో ఆన్లైన్ లో చూసి వెరిఫికేషన్ చేసి ప్రత్యేక కఠిన చర్యలు తీసుకుంటామని కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఎందుకంటే తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసుకుంటే ఎక్కువగా తెలంగాణలో అక్రమ దానిలో కూడా ఎక్కడంటే ఆక్రమించుకొని కూడా కొన్ని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని బిల్డింగులు కూడా కట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాటిని కూడా చల్లతనం చేసి కూడా అవి అసలు ప్రభుత్వ భూమి అయితే అసలు ఏ విధంగా సర్టిఫికేట్ ఇచ్చారు, అసలు సర్వేదారులు ఎలా ఇచ్చారు, అధికారులు కూడా ఏ విధంగా దాన్ని అసలు వెరిఫికేషన్ చేసి వాళ్ళకి బిల్డింగ్ అనుమతి ఎలా ఇచ్చారు కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలించి కూడా అనుమతి ఇచ్చడానికి కూడా ఇక నుంచి మార్గదర్శకాలు కూడా కఠిన మార్గదర్శకాలు కూడా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిన్నటి నుంచి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇటువంటివి జరగకుండా అంటే అక్రమ నిర్మాణాలు జరగకుండా కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, ప్లానింగ్ అప్రూవల్ కూడా కరెక్ట్ గా ఉంటేనే అనుమతి ఇచ్చేటట్టుగా. అంటే దరఖాస్తు చేసుకున్నాడు ఒక భవన నిర్మాణకుడు, దరఖాస్తు చేసుకుంటే వెంటనే అప్రూవల్ లేకుండా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అది ప్రభుత్వ భూమియా లేకపోతే ప్రభుత్వం చెందించిన స్థలమా లేకపోతే ఏదన్నా సరే వేరే వాళ్ళు ఆక్రమించుకొని మళ్ళీ దీన్ని ఆన్లైన్ అప్లై చేసినట్టు కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా కొన్ని అనుమతులు కూడా అధికారులకు కూడా కొద్దిగా అధికారులు కూడా కొన్ని నిర్దేశం చేశారు మార్గదర్శకాలు. ఎందుకంటే ఏ విధంగా అప్లై చేసినా అతని ప్రభుత్వ భూమే కాదని కూడా నిర్ధారణ చేసిన తర్వాతే వీళ్ళకి అనుమతి పొందొచ్చు సార్. రాఘవ, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఎల్ఆర్ఎస్ ప్రకటించినట్టు తెలుస్తున్నది. ఎల్ఆర్ఎస్ కు బదులు బీఆర్ఎస్ కూడా ప్రకటించారా, లేకపోతే ఎల్ఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ కలిపి ప్రకటించారా? అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి సపరేట్ గా సార్ ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీని కొన్ని అంటే నేను పార్టీ విషయం చెప్తలేను. ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉన్నదో స్కీము, బిల్డింగ్ రిజిస్ట్రేషన్ స్కీమ్, రెగ్యులరైజేషన్ స్కీమ్, సారీ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ప్లస్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, ఈ రెండు ప్రకటించారా? ఎందుకంటే కోర్టు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఆగి ఉంది. దీని విషయంపై ఏమంటారు సార్? రెండు ప్రకటించారు అంటే దాన్ని సులభతరంగా చేశారు. రెండు కోర్టు ఆదేశాల ప్రకారంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా సులభతరంగా ఆదేశాలు, అది ఆన్లైన్ డైరెక్ట్ గా ఆఫీసు పోయే పని లేకుండా బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ అతను లైసెన్స్ దారుడు ఉంటాడు, ఆ లైసెన్స్ దారు దగ్గర పోయి అన్ని కాగితాలు ఆన్లైన్ అప్లోడ్ చేసి దాన్ని అప్లై చేస్తే మిగతా దాని ప్రాసెస్ అంతా అధికారి చేతుల్లోనే ఉంది. అధికారులు ఏంటంటే క్షుణ్ణంగా పరిశీలించి బీఆర్ఎస్ కానీ ఎల్ఆర్ఎస్ కానీ రెండు కూడా కోర్టు పరిధిలోనే ఏ విధంగా అప్లై చేశారు, కోర్టు అనుమతులు కూడా ఆ విధంగా ఆ నివేదిక నుంచి చూసే మరి అప్రూవల్ కూడా తీసుకుంటారు అధికారులు. ఎందుకంటే ఇక నుంచి అధికారులకు లంచం లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో కానీ అంత ముందులో కానీ ప్రతి అధికారికి ఎంతో కొంత లంచం. అంటే బిల్డింగ్ నిర్మాణం చేసుకోవాలంటే కింద ఒక రెండు అంతస్తులు చేయాలంటే 3 అంతస్తులు చేయాలంటే 1 లక్ష రూపాయలు, మూడు అంతస్తులు చేయాలంటే 1 లక్ష రూపాయలు అలా వసూలు చేయటం లంచం ద్వారా కొద్దిగా అధికారులు చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు భవన నిర్మాణకులు కూడా డైరెక్ట్ గా ఆన్లైన్ అప్లై చేసి అంటే బిల్డింగ్ అప్రూవల్ ఇచ్చే ప్రైవేట్ ప్లానర్ కానీ ఎవరైనా సరే, ప్రైవేట్ దారుడైనా సరే ఒక గవర్నమెంట్ దారుడైనా సరే డైరెక్ట్ వాళ్ళ ద్వారా అప్రూవ్ చేసి ఇన్ని బిల్డింగ్ G4 నుంచి కూడా అనుమతులు పొందేటట్టుగా సులభతరం చేసింది. అంటే ఇది పెద్ద హర్షని వ్యక్తం చేయొచ్చు. ఎందుకంటే ప్రజల్లో కానీ భవన నిర్మాణకులకు కానీ భవన అందరికి కూడా ఈ సులభతరం చేస్తే ఇప్పుడు అదే అధికారులకు డైరెక్ట్ అప్లికేషన్ ఇస్తే అది వాళ్ళు 1-2 నెలలు కూడా చుట్టూ తిప్పుకోవటము, అది లేదు మరి మీరు ఇది పర్మిషన్ తీసుకున్నారా, చుట్టూ ప్రహరీ కట్టారా, దానికి అయి లేవు, ఈ విధంగా లేదు అని తిప్పుకొని పోవటం. ఈ లోపల భవన నిర్మాణ కార్మికులకు కూడా 1 నెల వరకు కూడా తగ్గుతుంది, పని కూడా తగ్గించే మార్గాలు కూడా ఉంది. వాళ్ళకి పని లేకుండా ఇంకా చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే ఒక భవనం నిర్మాణం చేయాలంటే కనీసం 100 మంది భవన కార్మికులు అవసరం. ఈ కార్మికులు అవసరం కాబట్టి ఎందుకంటే వీళ్ళకి 1 నెల దాకా ఆపితే, అనుమతులు లేకుండా ఆపితే ఈ భవన కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నారు అని ప్రభుత్వం కూడా ఆలోచించి ఇప్పుడు రాఘవ ఏదైతే స్కీమ్ బీఆర్ఎస్ అండ్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ వీళ్ళు ఏదైతే ప్రవేశపెట్టారో తద్వారా దీన్ని అమరావతిని మినహాయించి అన్ని ఏదైతే ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలకు ఇది వర్తిస్తుందా, లేకపోతే అమరావతి మీద ఇది ఎందుకు ఇలా వీళ్ళు దాని ప్రొవిజన్లో పెట్టారు? సార్ ఇది అమరావతి తప్పకుండా, అమరావతి రాజధాని తప్పకుండా మిగతా అన్ని పల్లె ప్రాంతాల్లో కూడా దీన్ని అమలు చేసే అధికారం కూడా నిన్న విడుదల చేశారు మార్గదర్శకాలు కూడా. అమరావతి ఒకటికి రాజధాని ప్రాంతం కాబట్టి అక్కడ ఏదైనా సరే ప్రతి దానికి సిఆర్డీ కమిషన్ ఉత్తర్వులు వస్తేనే అది ఆ ప్రాంతంలో కానీ నిర్మించాలంటే సిఆర్డీ కమిషన్ అని ప్రత్యేకంగా కమిషన్ ఉత్తర్వులు ఇవ్వాలి. ఎందుకంటే ప్రత్యేకంగా దానికి ఒక మార్గదర్శకాలు చేయాలి. అంటే మిగతా పట్టణ ప్రాంతాలు అయితే 300 చదరపు మీటర్లో ఉంటే G4 కూడా నిర్మించుకోవచ్చు, సులభతరంగా కూడా నిర్మించుకోవచ్చు. మీరు ఎటువంటి కార్యాలయ చుట్టూ తిరిగే పని లేకుండా, అంటే ఏ కార్యాలయం చుట్టూ కూడా ఆన్లైనే
ఈ గతంలో చూసుకుంటే వాట్సాప్ ద్వారా అన్ని పర్మిషన్లు ఇచ్చినట్టుగా అన్ని సర్టిఫికెట్లు పొందేటట్టుగా ఈ విధంగా కూడా నిన్న మార్గదర్శకాలు కార్యాలయ చుట్టూ తిరగకుండానే ప్రతి భవన నిర్మాణకుడు ఎవడో ఆన్లైన్ అప్లై చేసి వెంటనే 2 రోజుల్లోనే అనుమతి పొంది బిల్డింగ్ నిర్మాణం చేపట్టవచ్చు ఈ యొక్క మార్గదర్శకాలు చూస్తుంటే. ఓకే, థ్యాంక్ యూ రాఘవ, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. ఎట్ ద మోర్ ఓవర్ పవన్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ పవన్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కేంద్ర ప్రభుత్వం పాత పన్ను విధానాన్ని 1961లో పాత పన్ను విధానాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని నిలిపివేసి కొత్త పన్ను విధానాన్ని అమలు చేయడానికి ఆస్కారం ఉన్నట్టుగా యోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. సీతారామన్ ఏదైతే నిర్మలా సీతారామన్ ఏదైతే పార్లమెంటు సమావేశాలను ఉద్దేశించి మాట్లాడారో అందులో భాగంగానే ఈ విషయంపై కూడా చర్చ వచ్చే అవకాశం ఉంది. దీని మీద మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ సార్, అయితే పాత పన్ను విధానాన్ని రద్దు చేసే ఆలోచన అయితే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే స్పష్టం చేశారు. ఇప్పటికే అంటే పాత పన్ను విధానాన్ని రద్దు చేయకన్నా కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అవకాశం ఉందని ఆవిడ వెల్లడించడం జరిగింది. ఏదైతే ఉందో ఇప్పుడు పాత పన్ను విధానం రద్దు చేయాలన్న ప్రతిపాదన తమ వద్ద లేదన్నారు. పన్ను ఫైలింగ్ విధానం సరళంగా ఉండాలనే ఉద్దేశంతోనే కొత్త పన్ను విధానం తీసుకొచ్చినట్లు చెప్పారు. కొత్తగా తీసుకురాబోయే ఆదాయ పన్ను చట్టం గురించి కూడా మాట్లాడడం జరిగింది, ప్రస్తావించడం జరిగింది. ఏదైతే 1961లో తీసుకొచ్చిన పాత పన్ను ఆదాయపు పన్ను చట్టం స్థానంలో అనేక మార్పులు చేర్పులతో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో ప్రవేశపెట్టబోయే పార్లమెంటు బిల్లులో దీన్ని ఆమోదం పొందే అవకాశం ఉందని కూడా ఆమె చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పాత పన్ను విధానాన్ని అనుసరిస్తూ దాంట్లో అనేక మార్పులు తీసుకొచ్చి పెట్టడానికి వాళ్ళు ఒక యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. తద్వారా ఒకవేళ కనుక ఈ పాత పన్ను విధానాన్ని ఇంకా కొంచెం అమలుపరిచినట్టయితే, దాన్ని ఇంకా కొన్ని యాడింగ్ అండ్ డిసైడింగ్ చేసినట్టయితే ఎవరికి లాభం చెందే అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రజలకు అంటే బ్యూరోక్రాట్స్ కానివ్వండి లేకుంటే సామాన్యమైన ప్రజలకు కానీ ఎలాంటి వాళ్ళకు దీని మీద అవకాశం ఉంది, వాళ్ళకు ఒక సరి అయిన పద్ధతిలో ఎలా వీళ్ళు ఉపయోగించుకోవచ్చు దీన్ని? అదే ఇప్పుడు మనకి 2 రకాల భిన్నాభిప్రాయాలు అయితే అనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఏదైతే ఆదాయపు పన్ను 12 లక్షలకి పెంచడం జరిగింది, అదైతే దిగువ స్థాయి ఎంప్లాయీస్ కి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 12 లక్షల వరకు ఆదాయపు పన్ను చెల్లించకూడదు అనే విధానం అయితే మాత్రం కొంచెం ఆకర్షణీయంగా ఉంది. మిగతా రంగాలలోకి వెళితే ఏదైతే ఉందో మిగతా ఆదాయాలు ఏదంటే బిజినెస్ మ్యాన్స్ కానీ వాళ్ళకి కానీ ఏదైతే యాడింగ్స్ లో మనం చూడవలసి ఉంది. ముందు ఎటువంటి ఇబ్బందులు అవుతాయో అనేది చాలా ఈ కొత్త పన్ను విధానం అంటే ఏదైతే యాడింగ్స్ వస్తే మాకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయని చాలా మంది ఇప్పుడు కూడా బిజినెస్ కానీ ఇతరత్ర వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా మరింకో విషయం మాట్లాడుకుంటే ఇప్పుడు జిఎస్టీ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఈ సందర్భంగా జిఎస్టీ స్లాబ్లు కుదింపు రేట్లు తగ్గింపుపై ఒక కొలికి వచ్చిందని నిర్మలా సీతారామన్ ఇప్పటికే చెప్పారు. దీనిపై త్వరలో జిఎస్టీ కౌన్సిల్ కూడా నిర్ణయం తీసుకుంటుందని కూడా చెప్పారు. ప్రస్తుతం అయితే మాత్రం అవి 4 స్లాబ్లుగా ఉన్నాయి. 5, 12, 18, 20, 28% చొప్పున 4 స్లాబ్లలో అమలవుతున్న పరిస్థితి కనబడుతుంది. పవన్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో యువతకు ఉపాధి లేకుండా పోయింది. అయితే కేవలం కొద్ది మంది మాత్రమే దీన్ని ఉపయోగించుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఉన్నత వర్గాలకు సైతే ధనవంతులకు సంబంధించింది మాత్రం ఈ ఏదైతే పన్నుల విషయంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో వారికి చాలా పెద్ద ఎత్తున ఈ ఏదైతే ఉన్నదో ఈ పన్ను విధానాల్లో మార్పు చేయడంతో వాళ్ళకి ఎలా సద్వినియోగం చేసుకొచ్చే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు? అంటే ఏదైతే ఇప్పటివరకు 7 లక్షల వరకు ఉండేది ఏదైతే పన్ను విధానం 12 లక్షలు మార్చడం వల్ల ప్రస్తుతం అయితే ఇప్పుడు పన్ను భారం అయితే దిగువ స్థాయి ఎంప్లాయ్ పైన పడే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి వచ్చే శాలరీలో ఇప్పటికే చాలా మంది హైక్ అవ్వాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. హైక్ అవ్వడం వల్ల వాళ్ళకి పన్ను వాళ్ళ మీద భారం పడదు. భారం పడకన్నా వాళ్ళు ఈ పన్ను విధానం నుంచి అంటే ఏదైతే జిఎస్టీ ఏదైతే పన్ను ఉందో దాన్ని తప్పించుకునే అవకాశం వీళ్ళకి ఉంటుంది. వీళ్ళు భారం పడకన్నా ఈ భారం తగ్గించుకునే విధానం అయితే ఈ 12 లక్షలు ఏదైతే వరకు పన్ను లేదు అని చెప్పారో దాంట్లోనైతే వీళ్ళకి దిగువ స్థాయి ఎంప్లాయీస్ కి అయితే మాత్రం ఉపయోగకరంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. Okay, right, Pawan. Thank you very much. At the more time, moreover, one thing I want to tell you that from tomorrow onwards, you should be come on Zoom with video link. Don't use the phone. Use the video link and just come to give information to us. Okay.
ఎనీవే Okay, sir. రైట్ వీ విల్ మూవ్ టు ద ప్రసన్న అగైన్. ప్రసన్న